పల్లవి 6వ భాగం. 5వ భాగంలో కళ్యాణి చక్రపాణిని మార్చుకుంటుంది. చక్రపాణికి కళ్యాణికి బాబు జన్మిస్తాడు. ఇక పిల్లలిద్దరూ యుక్త వయస్సులోకి వచ్చేసరికి కళ్యాణి మాట వినడం మానేస్తారు. కళ్యాణి అంటేనే అసహనం ప్రారంభిస్తారు. కథ కొనసాగుతుంది. ఆంటీ ఆంటీ అంటే ఆంటీగానే ఉంటావనుకున్నాం. మా అమ్మ స్థానాన్ని ఆక్రమించుకొని మా నాన్నని వల్లో వేసుకొని చీత్కారం చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది బేబీ. ఆ మాటలు విన్న కళ్యాణి శిలాప్రతిమైంది. తను ఈ పెళ్లి చేసుకున్నది ఈ పిల్లల కోసం. కానీ ఈ పిల్లలు పెళ్లి చేసుకున్నందుకే నా మీద ద్వేషం పెంచుకున్నారు. తను పల్లవి స్థానాన్ని ఆక్రమించకుండా కేవలం ఆంటీగానే ఉండిపోతే పిల్లలు ఇలా మారేవారు కారన్నమాట. మై గాడ్, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా మీద కోపంతో దారి తప్పుతున్న ఈ పిల్లల్ని సరైన దారిలో పెట్టడం ఎలా? తల గిర్రును తిరిగిపోసాగింది కళ్యాణికి. బూట్ల శబ్దం వినిపించి తల తిప్పి చూసింది. విసురుగా వెళ్ళిపోతున్నాడు చక్రపాణి. అయ్యో, భోజనం చేయకుండా వెళ్తున్నారేమిటండి అంటూ వెంటపడింది. చాలే, ఈ దరిద్రపు కొంపలో తిండి కూడా తినాలి అంటుండగానే స్కూటరు రివ్వున దూసుకుపోయింది ముందుకి. రాత్రంతా ఇంటికి రాక అప్పుడే తెల్లారినట్లు చెదిరిన జుట్టుతో నలిగిన బట్టలతో ఎర్రబడ్డ కళ్ళతో ఇంటికొచ్చిన దీపక్ గుమ్మం దగ్గర బొమ్మలా నిలబడ్డ కళ్యాణి ముఖంలోకి ఒకసారి చూసి నిర్లక్ష్యంగా లోపలికెళ్ళిపోయాడు. చంటిబాబు అదే పనిగా ఏడుస్తూ ఉచ్చపోసి ఆ తడిలోనే లేవాలని ప్రయత్నిస్తూ కాలికి పట్టు దొరక్క జారిపడుతున్నాడు. హృదయ విదారకంగా ఉన్న ఆ ఏడుపు కూడా కళ్యాణిలోని తల్లి మనసుని కదిలించలేకపోతోంది. వాడలా ఏడ్చి చస్తుంటే వినిపించడం లేదు. దీపక్ అరుపుతో యాంత్రికంగా కదిలింది కళ్యాణి. బాబునెత్తుకొని వంటగదిలోకి నడిచింది. నేల మీద కూలబడి పిల్లాడిని ఒళ్ళో వేసుకుంది. ఏడ్చి ఏడ్చి అలసిన వాడి నోరు టక్కున మూతపడింది. ఏయ్, అసలు మమ్మల్ని ఏమనుకుంటున్నావు? దిక్కులేక ఈ కొంపలో ఉన్నామనుకుంటున్నావా? బేబీని తిట్టి కొట్టావట. మేము ఈ మాత్రం కూడా బతకడం నీకు ఇష్టం లేదా? చెప్పు. దీపక్ గొంతు విని తల తిప్పి చూసింది. గుమ్మమంత పొడుగున్నాడు. చక్రపాణి పోలిక, వయస్సుకు మించిన ఎత్తరితనం, నూనూగు మీసాల ప్రాయం, కొండంత అండైన డాడీ ఉండగా మీరు దిక్కులేని వాళ్ళు ఎందుకు అవుతారు బాబు? తల్లి తండ్రి ఎవరూ లేని నేను దిక్కులేని దాన్ని గాని. అదురుతున్న పెదవుల్ని పళ్ల మధ్య అదిమి పట్టింది కళ్యాణి. కళ్ళు అవిరామంగా వర్షిస్తున్నాయి. చిచి, దరిద్రపు మనుషులు, దరిద్రపు కొంప. అసలు ఈ కొంపలు అడుగుపెట్టినప్పటి నుంచే మాకు శని పట్టుకుంది. నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. మీరు నా ముఖం చూడాల్సిన పని లేకుండా నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానులే నాన్న. మీరు మీ డాడీ హాయిగా ఉండండి. నేనేగా శనిని. నేను లేకపోతే మీరు హాయిగానే ఉంటారులే. నువ్వెందుకు వెళ్ళడం? మీ బాబు నీకు కట్టించిన ఇల్లు ఇది. నువ్వే ఉండు. ఒకళ్ళ కంపులో ఉండాల్సిన కర్మ మాకు లేదు. మేమే వెళ్ళిపోతాం. వెళ్ళండిరా. ఇక్కడికంటే మరెక్కడైనా బాగుంటుందనిపిస్తే, సంతోషంగా ఉండగలమనిపిస్తే అలాగే వెళ్ళండి. ఎక్కడ ఉన్నా మీరు సుఖంగా ఉండాలన్నదే నా కోరిక. అదే మీ అమ్మ కోరిక కూడా. మరోసారి మా అమ్మ గురించి నీ పాపిష్టి నోటితో ఉచ్చరించావంటే. విసురుగా పైకి లేచింది దీపక్ చెయ్యి. చాలా సంతోషం దీపు. ఎత్తిన చెయ్యి దించకు. చాలా అరుదుగా కొంతమంది తల్లులకు మాత్రమే ఇలాంటి అదృష్టం పడుతుంది. నేను నీకేమీ కానని నువ్వు అనుకున్నా నువ్వు నా కొడుకువేరా. ఈ చేత్తో గోరుముద్దలు తినిపించి నిద్రపుచ్చాను. ఏడుస్తుంటే ఓదార్చి అక్కున చేర్చుకున్నాను. మీరే నా ప్రాణమని భావించాను. అలాంటి నాకు ఇంత ఘనమైన సత్కారం ఎందుకు ఆపావు? కానివరా. తన కొడుకు ఇంత ప్రయోజకుడయ్యాడని పైలోకంలో ఉన్న మీ అమ్మ సంతోషంతో ఆనంద బాష్పాలు రాలుస్తుంది. సారీ, మీ అమ్మ గురించి మాట్లాడొద్దన్నావు కదూ. ఒరే నాన్న, కానీ పుట్టిన తర్వాత 4వ ఏట నుంచి అది నా స్నేహితురాలు. లోకంలోని ఏ దుష్టశక్తి విడదీయలేనంతటి గాఢమైన స్నేహం మాది. దాన్ని తలుచుకునే హక్కు, దాని గురించి మాట్లాడే హక్కు నాకు లేకపోతే అసలు ఈ లోకంలో ఇంకెవ్వరికీ ఉండదురా. నీకే కాదు, నిన్ను పుట్టించిన ఆ దేవుడికి కూడా లేదు. మైండ్ ఇట్. కళ్యాణి దుఃఖం రాను రాను ఆవేశంగా మారింది. ఆల్ రైట్, నువ్వు నీ స్నేహితురాలు కట్టగట్టుకొని ఈ కొంపలోనే ఊరేగండి. మా దారి మేం చూసుకుంటాం. జేబుల్లో చేతులు దూర్చుకొని టీవీగా ధీమాగా వెళ్ళిపోయాడు దీపక్. పెదబాబు, ఒరే నాన్న, కళ్యాణి అరుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. నవనాడులు కృంగిపోయినట్లు, శరీరంలోని సర్వశక్తులు హరించుకుపోయినట్లు, తన గుండెని ఎవరో గొడ్డళ్లతో బాదుతున్నట్లు ఫీలైంది కళ్యాణి. కాసేపటికి ఆ అయోమయ స్థితి నుంచి తేరుకుని చూసేసరికి బేబీ దీపక్లతో పాటు పాప కూడా కనిపించకపోయేసరికి గతుక్కుమంది. గాబరా పడింది. కంగారుగా చక్రపాణి ఆఫీస్కి ఫోన్ చేసింది.
నా దగ్గరకొచ్చారు, ఇక్కడే ఉన్నారు, నువ్వేమీ గాబరా పడకు చెప్పేసి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు చక్రపాణి. హమ్మయ్యా, ఇంకెటూ పోకుండా తండ్రి దగ్గరికి వెళ్తే పర్వాలేదనుకుని కాస్త స్థిమితపడింది. బాబు పుట్టినప్పటి నుంచి సెలవులోనే ఉండడం, ఇటు ఈ గొడవలు, మనశ్శాంతి లేకుండా పోతోందామెకి. ఆమె అనుకున్నదొకటి అయింది మరొకటి. మధుసూదన్కి ట్రాన్స్ఫర్ అయి వారి కుటుంబం ఆ ఊరు నుంచి వెళ్ళిపోవడంతో చెప్పుకోవడానికి నాన్న వాళ్ళు లేకుండా ఆమె పని అడకత్తెరలో పోకలా అయింది. ఆ చికాకులతోనే చక్రపాణికి కూడా కోపం ఎక్కువై మరో దారి లేక కళ్యాణి మీదే తీర్చుకుంటున్నాడు. అసలే అభిమానవతి అయిన ఆమెకి అదొక మనోవ్యాధి అయింది. ఇలాంటి బ్రతుకు బ్రతకడం కంటే చావడం మంచిదని ఎన్నోసార్లు అనుకుంది. నా పిల్లల్ని నీకు అప్పగించి నిశ్చింతగా ఉన్నాను. నువ్వేదైనా పిచ్చి పని చేస్తే నీ కొడుక్కి దిక్కెవరు? ఆలోచించు. పల్లవి హెచ్చరిక గుర్తొచ్చి విరమించుకుంది. కాలు కాలిన పిల్లిలా ఇంట్లోకి బయటికి తిరుగుతోంది కళ్యాణి. అంతకు ముందు రోజు ఉదయమనగా వెళ్ళిన పిల్లలు చక్రపాణి ఆ రాత్రికి ఇంటికి రానేలేదు. ఏ సమయంలో వస్తారోనని, తలుపు కొడితే నిద్రమత్తులో తనకు వినిపించదేమోనని రాత్రి తెల్లవార్లు రెప్పవాల్చకుండా అలా ఎదురుచూస్తూ గడిపింది. తెల్లారింది. 8 అయింది, 9 అయింది. తండ్రి పిల్లల జాడలేదు. ఏమైపోయారోనని కళ్యాణికి కాళ్లలోంచి వణుకొస్తోంది. వారికే ఆపద రాకూడదని ముక్కోటి దేవతలకు మొక్కుకుంటోంది. ఆఫీస్ టైం అయ్యాక చక్రపాణికి ఫోన్ చేసింది. చక్రపాణి పలకగానే, హలో, మీరేనా? అదేమిటి రాత్రి మీరు పిల్లలు ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళారు అడిగింది. మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే కదా నీకు కావాల్సింది, ఇంకా మేమెక్కడికి వెళ్తే నీకెందుకు కళ్యాణి అనగానే ఏం సమాధానం చెప్పాలో తోచలేదామెకి. అయినా ఎలాగో గొంతు పెగిల్చుకొని, అంటే మీరు మీరు అంది. నా పిల్లలతో పాటే నేనూను. అవును కదా, చాలా సంతోషం. ఎక్కడ మకాం? ప్రస్తుతం హోటల్ రూమ్లో. ఇల్లు దొరికాక వచ్చి సామాన్లు తీసుకెళ్తాను. మంచిది, ఎప్పుడైనా వచ్చి మీ సామాను మీరు తీసుకెళ్ళొచ్చు. అతని మాటలు వింటుంటే, అలా మాట్లాడుతూ ఉంటే తన గుండెను ఎవరో రంపాలతో కోస్తున్నట్లు అనిపిస్తోందామెకి. కడుపులో నుంచి ఎగదన్నుకొస్తున్న దుఃఖాన్ని అతి ప్రయత్నం మీద అదింపడుతోంది. రిసీవర్ని క్రెడిల్ చేసి అక్కడే ఉన్న కుర్చీలో కూలబడింది. 3 నాళ్ల ముచ్చట అయినా తన కాపురాన్ని చూసుకొని నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదామెకి. తన వాళ్ళనందరినీ, ముఖ్యంగా తన తల్లిని బాధపెట్టి ఈ పెళ్లి చేసుకుని తను సాధించిందేమిటి? తను అనుకున్నది సాధించి స్నేహితురాలి మనసుకి శాంతి చేకూర్చలేకపోయింది. తన శేష జీవితానికి ఆధారంగా ఈ బాబుని మాత్రం మిగిల్చుకోగలిగింది. బాబు, నాకు నువ్వు, నీకు నేను, అంతేరా, మనకెవ్వరూ దిక్కులేరు. బాబుని కౌగిలించుకొని తనివి తీరా ఏడ్చింది. అసలు తను కోరుకున్నది ఈ ఒంటరి జీవితమే. కానీ తల్లిని కోల్పోయిన ఆ పిల్లల్ని చూసి అయ్యో పాపమని జాలిపడింది. చేరదీసింది, ఆదరించింది. ఇప్పుడు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. రెక్కలొచ్చిన పక్షి ఆ గూటిని అంటిపెట్టుకుని ఎందుకుంటుందింకా? గగన వీధుల్లో విహరించాలని, ప్రకృతి అంతటా తాని అయి సంచరించాలని కోరుకోవడం అతి సహజం. ఈ పిల్లలు అంతే, పెరిగి పెద్దవాళ్ళయ్యారు. తమ మంచి చెడ్డలు తామే నిర్ణయించుకోగల తెలివితేటలు సంపాదించుకున్నారు. ఇంకా తన అవసరం వాళ్ళకేముంది? వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం తనకి లేదు. కానీ ఇన్నాళ్ళు కన్న బిడ్డల కంటే మిన్నగా భావించి ఇప్పుడు మర్చిపోవడం అంటే తన వల్ల అయ్యే పనేనా? అందుకే అన్నారేమో లక్కలాంటి తల్లి, రాయలాంటి బిడ్డలు అని. తను నమ్మమోసాలు మోసి వారిని కనకపోయినా ఆ పిల్లలు తన పిల్లలే. తను కంటే ఒకటి, పల్లవి కంటే ఒకటి అనుకోలేదు. అసలు తామిద్దరే వేరువేరు కాదు. శరీరం తనదైతే పల్లవిది ఆత్మ. ఆత్మగతమైన మమతలు, మమకారాలు ఒక్కసారిగా ఎలా పోతాయి? అటువంటి స్థితికి చేరుకోవడం సర్వసంగ పరిత్యాగులకి కూడా అసాధ్యమే. అందుకే సన్యాసి ముసుగులో సాంసారిక జీవనం సాగిస్తూ దొంగ సన్యాసులుగా పేర్కొనబడుతున్నారు. ఇక తన బోటిదనగా ఎంత? తన అవసరం తీరిపోయింది. ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. మంచిదే, అందులో తప్పేముంది? పిల్లాడు పడుకున్న ఉయ్యాల కళ్యాణి ఊపడం ఆపేసరికి కాసేపు అటు ఇటు ఊగి వేగం తగ్గి చివరికి నిశ్చల స్థితికి చేరుకుంది. తన బ్రతుకు అంతే. అసలు ఒంటరిగానే జీవితం గడిపెయ్యాలనుకుంది. కానీ పల్లవి మరణం, పిల్లల బాధ్యత నెత్తిమీద వేసి పెళ్ళి అనే సుడిగుండంలోకి లాగింది. ఆ సుడి గుండం వేగానికి తను నంటిపెట్టుకున్న బంధాలన్నీ చెల్లా చెదురైనాయి. చివరికి మళ్ళీ తను ఒంటరిగానే మిగిలిపోయింది. తన శేష జీవితానికి ఏకైక ఆధారంగా మిగిలాడు ఈ పసివాడు. వీడి కోసమైనా తను బ్రతక్క తప్పదు. ఆ భగవంతుడు నిర్దేశించిన విధంగా జీవితాంతం వరకు ఎలాగో అలా గడపక తప్పదు. బ్రతుకంటే భయము కాదు, బ్రతకలేనని బెంగా కాదు.
కానీ ఒంటరిగా మోడులా ఆ పైన ఆలోచించలేకపోయింది. కళ్ళ నీళ్లు జలజల రాలాయి. తట్టుకోలేక దోసిట్లో ముఖం దాచుకుంది. ఆ రోజు అసలు వంటే చేయలేదు. చారుడు బియ్యం ఉడికేసి బాబుకు మాత్రం పెట్టింది. పసివాడిని పస్తులుంచలేక. కాలం స్తంభించిపోయినట్లు, ఎడారి మధ్యలో ఒంటరిగా దారి తప్పినట్లు అనిపించసాగింది ఆమెకి. సముద్రం మధ్యలో ప్రయాణిస్తుండగా తుఫాను తాకిడికి గురై ఏ ఆధారం దొరక్క అల్లాడుతున్న నౌకలా అస్తవ్యస్తంగా ఉందామె అంతరంగం. చెక్కిట చెయ్యి చేర్చుకొని శూన్యంలోకి చూస్తూనే గడిపింది ఆ రోజంతా. ఆ రాత్రి కూడా భోజనం చేయలేదు. కంటి మీద కునుకులేదు. ఏ చిన్న చప్పుడైనా చక్రపాణి వచ్చాడేమో, మనసు మార్చుకొని పిల్లలొచ్చారేమోనని ఆశతో లేచి కిటికీల నుంచి తొంగి చూడడం. బయటికి శూన్యం, చీకటి తనని వెక్కిరిస్తున్నట్లు అనిపించేసరికి నిరాశతో వెనుతిరిగి యథాస్థానంలో కూలబడడం. గడియారపు శబ్దం తప్ప మరో అలికిడి లేదు. నిన్న మొన్నటిదాకా రాత్రి తెల్లవార్లు ఒకళ్ళు మంచినీళ్లని, ఒకళ్ళు దొడ్డికెళ్లాలని, మరొకళ్ళు భయమేస్తుందని నిద్రలో లేచి గొడవ చేస్తూనే ఉండేవారు. పిల్లలు ముగ్గురు. ఈ అవశిష్టాలన్నింటినీ అర్ధరాత్రి తప్ప ముహూర్తం కుదరదా మీకు అని చక్రపాణి విసుక్కున్నా తను లేచి వారిని బయటికి తీసుకెళ్లి మంచినీళ్లు తాగించి నిద్రపోయేదాకా కూర్చుని మరీ పడుకునేది. నిద్ర చాలక కళ్ళు ఇసుకపడినట్లు గరగరలాడుతుండేవి. పెద్దవాళ్ళైపోయారుగా, ఇప్పుడు వాళ్ళకి అవన్నీ గుర్తుండవు. బాధగా నిట్టూర్చింది కళ్యాణి. 3వ రోజు సాయంకాలం వచ్చాడు చక్రపాణి. 3 రోజులుగా తననుభవిస్తున్న నరక బాధ అతన్ని చూడగానే కోపంగా మారడంతో, అంటే వాళ్లతో పాటే మీరు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నారా? నిలదీసి అడిగింది కళ్యాణి. నువ్వు చీకొట్టి వెళ్ళిపోమ్మని అన్నా నీ కాళ్ల దగ్గర పడి ఉండడానికి నేనేమంతా గతిలేని వాడిని కాను, విసురుగా జవాబిచ్చాడు చక్రపాణి. ఆ మాట నేనన్నానో మరెవరైనా అన్నారో నిజం నిలకడ మీద మీకే తెలుస్తుంది. ఆల్ రైట్, వెళ్ళండి. మీ సామాన్లు మీరు తీసుకెళ్ళండి. కానీ ఒక్క మాట, పాపని వెంటనే తీసుకొచ్చి నాకు అప్పగించండి. ఆహా, కూతురట, కూతురు. ఆనాడు నేను అడ్డుపడకపోయి ఉంటే మీ కసాయి చేతుల్లో నిర్దాక్షిణ్యంగా చచ్చిపోయి ఉండేదది. దానిని కాపాడింది నేను. కళ్ళు పెట్టుకుని పెంచి పెద్ద చేసింది నేను. నాకు తప్ప పాప మీద ఇంకెవ్వరికీ ఎలాంటి అధికారమూ లేదు. మరోసారి చెప్తున్నాను, గంటలోగా నా పాప నా దగ్గరుండాలి. ఏమిటే నీ బోడి అథారిటీ? ఏమిటి నన్ను బెదిరిస్తున్నావు? బెదిరించడం కాదు, హెచ్చరిస్తున్నాను. నన్ను హెచ్చరించే అంత మునగత్తెవి అయిపోయావుటే రాస్కెల్. నా పల్లవి స్థానాన్ని నీకిచ్చి నిన్ను నెత్తికెక్కించుకున్నానే, ఆ అదను చూసుకుని నా పిల్లల్ని చులకనగా చూస్తావా? నేను బతికుండగానే వాళ్ళని హీనంగా చూస్తున్నావు. రేపొద్దున నేను చేస్తే వాళ్ళకి కాసిని మంచినీళ్ళైనా ఇస్తావుటే. అసలు నీ మూలంగానే కదే బంగారం లాంటి నా పిల్లలు ఈ స్థితికి దిగజారింది. నీ మాయమాటలు నమ్మి నన్ను నా పిల్లల్ని ఉద్ధరిస్తావనుకుని నీ మెడలో తాళి కట్టి గుడ్డిగా నమ్మాను. అందుకు తగిన శాస్తి చేశావే రాక్షసి. పాప నా కూతురు. దానిమీద నీకెలాంటి హక్కు, అధికారం లేదు. ఎవరితో చెప్పుకుంటావో, ఏం చేసుకుంటావో చేసుకో. జన్మలో నాకు నీ మొహం చూపించకు. నేనేం కావాలనొచ్చి మీ కాళ్ళు పట్టుకొని బ్రతిమాలలేదు. మధు చేత సుగుణ చేత చెప్పించి నన్ను నిలవనీయకుండా చేశానే, చేస్తానే, ఏమైనా చేస్తాను. నువ్వెవరే నన్ను అడగడానికి? నువ్వెవరే నాకు చెప్పడానికి? కళ్యాణి జుట్టు పట్టుకుని గుంజి చెయ్యెత్తాడు. కానీ ఆ చెయ్యి కళ్యాణి శరీరాన్ని తాకకముందే ఆమె చేతిలో బిరుసుకుంది. నేనిలా మీ మీదికి చెయ్యెత్తడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఆ పరిస్థితి రాకుండా మీ మర్యాద మీరు కాపాడుకోవడం మంచిది. ఇంత జరిగాక కూడా మీతో కలిసి ఉండాలనుకోవడం నా వివేకం. నా బ్రతుకు నేను బ్రతకగలను. బ్రతకలేకపోతే ఎందులో అయినా దిగి చస్తాను. అంతేకాని భిక్షాందేహి అంటూ మీ పంచలోకి మాత్రం రాను, గుర్తుంచుకోండి. మరోసారి ఇలా ఈ చెయ్యి నా మీదికి లేచిందా పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. నా మెడలో తాళి కట్టిన చెయ్యి కనుక మొదటిసారి క్షమించి వదిలేస్తున్నాను. తన చేతిలో బిగుసుకుని ఉన్న అతని చేతిని విసిరికొట్టింది. భద్రకాళిలా కళ్ళెరజేసి ఉరిమి చూస్తున్న ఆమె కళ్ళు నిప్పులు కురిపిస్తున్నట్లు అనిపించి తడబాటుతో ఒక్కడుగు వెనక్కి వేశాడు చక్రపాణి. ఓర్పుకి సహనానికి మారుపేరుగా ఉండే ఆమె అలా ఎదురు తిరుగుతుందని అతను ఊహించనైనా లేదు. వెళ్ళండి, మీ సామాన్లేమున్నాయో ఇంకా మీకేమేం కావాలో అన్నీ తీసుకెళ్ళండి. మళ్ళీ నా ముఖం చూడాల్సిన అవసరం లేకుండా అన్నీ ఒక్కసారి తీసుకెళ్ళండి. ఆ గందరగోళానికి బెదిరి గుక్కపట్టి ఏడుస్తున్న పిల్లవాడినెత్తుకొని గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది. పల్లు, అయిపోయిందే, అంతా అయిపోయింది. నా ఆశలన్నీ సమూలంగా పెకిలించి ముక్కలు ముక్కలుగా నరికి పారేసి మరీ వెళ్ళిపోయారే వాళ్ళందరూ. నేను వాళ్లకు పట్టిన సరినట. చూసావా ఎంత మాటన్నారో? పల్లవి, ఇంక వాళ్ళ నా భగవంతుడే కాపాడాలి. ఈ లోకంలో
నువ్వే వారికో దారి చూపాలి. ఇంకా నా వల్ల కాదు పల్లవి, బోరున ఏడ్చింది. పిచ్చిదానా, ఎందుకే అలా ఏడుస్తావు? నీకు చేతనైనంత వరకు చేశావు. ఇంక నీ వల్ల కాకపోతే, వాళ్ళు వినకపోతే అది వాళ్ళ కర్మ గాని నీ తప్పు కాదు. నీలో తప్పు లేనప్పుడు నువ్వెందుకే ఇలా బాధపడడం? నీ పిల్లాడు నీకున్నాడు. ముందు ముందు వాడు ఎలాంటి వాడైనా ఇప్పుడు వాడి ఆలనా పాలనా చూడడం, విద్యాబుద్ధులు నేర్పించడం నీ బాధ్యత. మన నలుగురి పిల్లల్లో ఎవరు వృద్ధిలోకి వచ్చినా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా నాకు చెప్పలేనంత సంతోషం కలుగుతుంది. నా ఆత్మకి శాంతి చేకూరుతుంది. మన జన్మలు ధన్యమైనట్లే. గిడసబారి సౌందర్య విహీనమవుతున్న చెట్లని నాటి వాటి కర్మానికి వదిలేసి నవనవలాడుతూ ఏపుగా పెరుగుతున్న చెట్లకి మరింత శ్రద్ధగా రక్షణ చేస్తాడు తోటమాలి. ఎందుకంటే అతని శ్రమకి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చేవి ఆ చెట్లే. అలా అని గిడసబారిన చెట్లని పీకి పారేయడు. ఏ కుక్కమూతి పిందెలో, ఏ గుడ్డి పువ్వులో ఆ చెట్లకి రాకపోతాయా అని ఆశతో ఎదురు చూస్తుంటాడు. అలాగే మనమును. ఇలా బేలవైపోకు, ధైర్యం తెచ్చుకో కళ్యాణి. పల్లవి మాటలతో కళ్యాణి దుఃఖం ఉపశమించింది. బయట సామాన్లు నింపిన లారీ బర్రున శబ్దం చేస్తూ బయలుదేరింది. ఆ లారీ చక్రాలు తన గుండెల మించి పరిగెడుతున్నట్లు ఫీల్ అయింది కళ్యాణి. ఆ శబ్దం వినిపించినంత దూరం వెళ్లే వరకు చెవులు గట్టిగా మూసుకుంది. కళ్ళ నుంచి చెక్కిళ్ల మీదికి జారుతున్న కన్నీటి కాలువల్ని పైటతో ఒత్తుకుంది. ఏడ్చి ఏడ్చి నేల మీదే పడుకుని నిద్రపోతున్న బాబు నిద్రలో కూడా ఇంకా వెక్కుతున్నాడు. వాడిని లేవదీసి తన గుండెకి అదుముకుంది. ఎద పొంగి పాలధారతో జాకెట్ తడిసింది. బాబుని ఒడిలోకి చేర్చుకుని జాకెట్ తొలగించి రొమ్ము పాలు నోటికి అందించింది. చాలాసేపు కక్కటిల్లినట్లు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లినట్లు నిద్రపోయిన బాబు మంచి ఆకలి మీదున్నాడేమో కళ్ళు మూసుకునే రొమ్ము చీకడం మొదలుపెట్టాడు. రెండవ వైపు రొమ్ము భారాన్ని కూడా తీర్చుకొని నిద్రపోతున్న బాబుని భుజాన వేసుకుని తలుపు తెరుచుకొని బయటకొచ్చింది కళ్యాణి. బాబుని ఉయ్యాల్లో పడుకోబెట్టబోతూ తలదించుకొని కళ్ళు మూసుకొని కంటలు రుద్దుకుంటున్న చక్రపాణిని చూసిన ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. కుర్చీని పక్కకి లాగి అందులో కూర్చుంది. ఉలికిపడి తలెత్తి చూశాడు చక్రపాణి. కోపం గాని, బాధ గాని, ఆవేశం గాని మచ్చుకి కూడా ఆమె ముఖంలో కనిపించడం లేదు. ప్రశాంతంగా, నిర్మలంగా ఉన్న ఆమె ముఖంలోకి వింతగా, అయోమయంగా చూస్తున్నాడు. సామాను వెళ్ళిపోయినట్లుంది. పాపం, మీరింకా ఇక్కడే కూర్చున్నారేమిటి? అడిగింది అతి మామూలుగా. సారీ, వెరీ సారీ కళ్యాణి, నీ పట్ల చాలా దాందేముందులేండి. మగాడిలా ప్రవర్తించి మీ మగతనాన్ని నిరూపించుకున్నారు. అందులో సారీ చెప్పాల్సినంత పెద్ద విశేషం ఏమీ లేదు. అతని మాట పూర్తి కాకముందే మధ్యలోనే అంది కళ్యాణి. అది కాదు కళ్యాణి, ఇట్స్ ఆల్ రైట్. నేను మిమ్మల్ని సంజాయిషి అడగడం లేదు. పల్లవి కారణంగా యాదృచ్ఛికంగా కలిశాం, మళ్ళీ యాదృచ్ఛికంగా విడిపోతున్నాం. ఇందులో పెద్దగా వర్రీ కావాల్సిన పనేమీ లేదు. రైలులో ప్రయాణం చేస్తున్నంతసేపు అందులోని ప్రయాణికులందరూ ఒకరికొకరు చుట్టాలు, బంధువులు, స్నేహితులు. ఆ కాసేపు కులమత భేదాలను మర్చిపోయి ఏ అరమరికలు లేకుండా కలిసిమెలిసి ప్రయాణం చేస్తారు. ఎవరి గమ్యం వారు చేరుకున్నాక అందరినీ వదిలేసి దిగిపోతారే గాని మిగిలిన వారి కోసం ఆగరు. ఇది అంతే. ఈజీగా వెనక్కి జార్లబడి కూర్చుంటూ అంది. ఏం మాట్లాడాలో తోచడం లేదు అతనికి. అప్పుడేదో కోపంతో నోటికొచ్చినట్లు అనేశాడు కానీ ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళడానికి మనసు అంగీకరించడం లేదు. కాళ్ళు చేతులు కర్రల్లా బిగదీసుకుపోతున్నాయి. గొంతు పొడారిపోతున్నట్లు అనిపిస్తోంది. తనింట్లోనే తను పరాయివాడైపోయినట్లు ఫీల్ అవుతున్నాడు. రెండు చేతులతో పిచ్చిగా జుట్టు పీక్కున్నాడు. కళ్యాణి లోపలికి వెళ్ళి కాఫీ కప్పుతో పాటు ఫ్రిడ్జ్లో నుంచి చల్లని మంచినీళ్లు కూడా తీసుకోండి. ఎందుకు అలా నర్వస్గా ఫీల్ అవుతున్నారు? అతని చేతికి ఇవ్వకుండా టీపాయ్ మీద పెట్టింది. తనంత రాక్షసుడిలా ప్రవర్తించినా ఇంత మామూలుగా మాట్లాడగలుగుతున్న ఆమె మనస్తత్వానికి లోపలే ఆశ్చర్యపోతున్నాడు చక్రపాణి. గ్లాస్ ఎత్తి గటగట తాగేసి తన ఆదుర్దాన్ని అణుచుకున్నాడు. మెల్లిగా తాగండి, ఎందుకంత తొందర? వెంటనే వెళ్ళడం లేదని మిమ్మల్ని ఇప్పుడెవరు మెడపట్టి గెంటరు అంది. కళ్యాణి, నన్ను క్షమించాననే వరకు నేనా కాఫీ ముట్టను, ఇక్కడి నుంచి కదలను అన్నాడు రుమాలుతో నుదురు ముఖం తుడుచుకుంటూ. మీరు వెళ్ళిపోవడమే నా అభిమతం కాదు కాబట్టి మీరు కూర్చున్నారని నాకేమీ బాధ లేదు. అంచేత మీరలా ఎంతసేపు కూర్చున్నా నేనేమీ అభ్యంతరం చెప్పను అంది మళ్ళీ కుర్చీలో కూర్చుంటూ. లేచి దగ్గరకొచ్చి నేల మీద కూర్చుని గబాల్న తన ముఖాన్ని ఆమె ఒడిలో దూర్చాడు. తెచ్చిపెట్టుకున్న బింకం సడలిపోతోంది ఆమెలో. అతని కళ్ళ నీళ్లు ఆమె చీరని తడిపి శరీరానికి వెచ్చగా తగులుతున్నాయి. ప్లీజ్ లేవండి, తలుపులు తెరుచున్నాయి, ఎవరైనా చూస్తే బాగుండదు అంది అతన్ని పక్కకి నెట్టేస్తూ.
ఎందుకు బాగుండదు? నువ్వు నా భార్యవి. ఆ విషయం గుర్తున్నందుకు థ్యాంక్స్. కళ్యాణి గొంతు కఠినంగా ధ్వనించడంతో స్ప్రింగ్ యాక్షన్లా లేచి నిలబడ్డాడు చక్రపాణి. పొరపాటు జరిగింది, క్షమించమంటుంటే ఏమిటి నీకీ తలబిరుసు? ఏం చూసుకుని నీకీ పెగరు? కోపంతో పిడికిళ్ళు బిగించాడు చక్రపాణి. మీరు కొడితే ఏడుస్తూ దూరంగా పోయి కాస్త కళ్ళబొల్లి కబులు చెప్పి కన్నీళ్లు కార్చగానే అమాంతం వచ్చి మీ పాదాల మీద వాలిపోవడానికి మానాభిమానాలు లేని మట్టిబొమ్మని కాదు. ఆడదాన్ని అయినంత మాత్రాన అబలని అని మాత్రం అనుకోకండి. నా మనస్సు వెన్న కంటే మెత్తనిది అనే తప్ప వజ్రం కంటే కఠినమైందని తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడొచ్చింది. అంచేత అనవసరంగా ఆవేశపడి ప్రయోజనం లేదు. మీ పిల్లలు నా నీడని కూడా భరించలేకపోతున్నారు. వాళ్ళకింకా పూర్తిగా రెక్కలు రాలేదు కాబట్టి వారిని ఒక దారిలో పెట్టడం తండ్రిగా మీ బాధ్యత కాబట్టి వారితో పాటు మీరు ఇల్లు విడిచి వెళ్తున్నారు. మంచిదే. మీలాంటి తండ్రి కడుపున పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు. మీ బాధ్యతని మీరు సక్రమంగా నిర్వర్తించగలగాలని, పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దగలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనేసి లేచి లోపలికి వెళ్ళిపోయింది. ఇక మీరు వెళ్ళొచ్చునన్నట్లు యాంత్రికంగా బయటికి నడిచాడు చక్రపాణి. ప్లాట్ఫామ్ అంతా జనంతో కిక్కిరిసి ఉంది. రకరకాల శబ్దాలతో, గొంతులతో నానా కంగాళీగా ఉంది ఆ ప్రదేశం. బుస్సు బుస్సున పొగలు కక్కుకుంటూ వచ్చి ఆగింది ట్రైను. హడావిడి పడుతూ లోపలికి ఎక్కుతున్నారు ప్రయాణికులు. ట్రైన్ ఇంకా అప్పుడే బయలుదేరదు కాబట్టి, రిజర్వేషన్ ఉంది కాబట్టి హడావిడి తగ్గేదాకా నిలబడింది కళ్యాణి. ఆ తరువాత మెల్లగా పోర్టర్ చేత సామాన్లు లోపల పెట్టించి తను ఎక్కి సీటు నంబర్ చూసుకొని కూర్చుంది. భుజం మీద నిద్రపోతున్న బాబుని ఒళ్ళో పడుకోబెట్టుకుంది. చాయ్ చాయ్, గరం చాయ్ అంటూ బిస్కెట్, పల్లీలు అరుస్తూ కిటికీ దగ్గర నిలబడి కొంటారేమోనని ఆశతో చూస్తూ వెళ్తున్నారు అమ్మేవాళ్ళు. చాయ్ అంటూ గట్టిగా అరిచేసరికి కిటికీ దగ్గరే కూర్చున్న కళ్యాణి ఒడిలోని బాబు లిక్కిపడి లేచి ఏడుపు మొదలుపెట్టాడు. వాడిని సముదాయించి మళ్ళీ నిద్రపుచ్చింది. ఆ ఊళ్ళోనే పుట్టింది, ఆ ఊళ్ళోనే పెరిగింది. ఇంతకాలం ఆ ఊళ్ళోనే గడిపిందేమో. ఉన్నట్లుండి ఇలా ఊరు విడిచి వెళ్ళడం చాలా బాధగా అనిపిస్తోంది. కానీ తప్పదు. భర్త, పిల్లలు వెళ్ళిపోయాక తను ఆ ఇంట్లో ఉండలేదు. ఒకే ఊర్లో ఉంటూ వారికి దూరంగా ఉండలేదు. అందుకే ఇంకో నెల్లాళ్లున్న సెలవుని క్యాన్సిల్ చేసుకుని ట్రాన్స్ఫర్కి అప్లై చేసింది. గోదావరి జిల్లాలో ఒక పల్లెటూరులో కొత్తగా ఓపెన్ చేసిన బ్రాంచీకి ఆమెను ట్రాన్స్ఫర్ చేశారు. ఆర్డర్స్ అందుకున్నాక కావలసిన కొద్ది సామాన్లు తీసుకొని ఇల్లు తాళం పెట్టేసి బాబుతో ప్రయాణమైంది. రైలు ఒక్కసారిగా గర్జించి పెద్ద శబ్దంతో బయలుదేరుతోంది. సమయం 7 దాటింది. కళ్యాణి, కళ్యాణి ఎవరో ఎలుగెత్తి తనని పిలుస్తున్న భావన. ఎవరు పిలుస్తారు? తన పిచ్చిగాని నిర్లిప్తంగా నవ్వుకుంది. కళ్యాణి, కళ్యాణి ఆ పిలుపు దగ్గరవుతున్నట్లు అనిపించి తల తిప్పి కిటికీలో నుంచి బయటకు చూసింది. భుజం మీద పాపతో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు చక్రపాణి. రైలు వేగం పుంజుకుంటోంది. కళ్యాణి, కళ్యాణి అంటూ పిచ్చివాడిలా అరుస్తూ పరిగెడుతున్నాడు. రైలు వేగం పుంజుకుంటోంది. బాబుని సీటు మీద పడుకోబెట్టి కంగారుగా లేచి నిలబడింది. ఆయాస పడుతూ పరిగెత్తలేక పరిగెడుతున్నాడు చక్రపాణి. గాబరాతో కాళ్ళు చేతులు వణుకుతున్నాయి కళ్యాణికి. గబగబా వెళ్ళి తలుపు తెరిచి నిలువుగా ఉన్న రాడ్ పట్టుకొని బయటికి తొంగి చూస్తూ ఏవండి అంటూ గట్టిగా అరిచింది. కళ్యాణి, మొండితనానికి పోయి పాపని చంపుకోలేను, దయచేసి దాన్ని కూడా తీసుకుపో కళ్యాణి అరుస్తున్నాడు. ఏవండి తొందరగా అరుస్తోంది కళ్యాణి. పక్క కంపార్ట్మెంట్లోని ఒకతను చక్రపాణి చేతిలోని పాపని అందుకున్నాడు గబాల్న. దయచేసి ఆ పాపని ఆవిడికి అప్పగించండి, మీకు పుణ్యం ఉంటుంది. పరిగెడుతూనే ఉన్నా వెనకబడిపోతున్నాడు చక్రపాణి. పక్క స్టేషన్లో ఆవిడికి అప్పగిస్తాను, మీరేం గాబరా పడకండి, నోటి దగ్గర చెయ్యి అడ్డు పెట్టుకుని చెప్పాడతను. ఆ మాట అటు చక్రపాణి ఇటు కళ్యాణి కూడా విన్నది. తన వైపు చూసి చెయ్యూపుతున్న చక్రపాణికి సమాధానంగా చెయ్యూపింది కళ్యాణి. అతను కనబడుతున్నంతసేపు కళ్ళల్లో నీళ్లు నిండుకొని మసగబారడమే కాక దుమ్ముపడి బగ్గున మండుతున్నాయి. అయినా చక్రపాణి పూర్తిగా కనుమరుగయ్యే వరకు అలాగే చూసి లోపలికొచ్చి తన సీట్లో కూర్చుంది. ఆ పెట్టెలో కూర్చున్న వాళ్ళందరూ ఆమెనే వింతగా చూస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రశ్నిస్తూ అనుమానంగా చూస్తుంటే తనకు తోచిన సమాధానాలు చెప్తోంది. కానీ మనసంతా పక్క కంపార్ట్మెంట్లో ఉన్న పాప మీదే ఉంది. పక్క స్టేషన్లో ట్రైన్ ఆగే వరకు ముళ్ల మీద ఉన్నట్లే ఉంది కళ్యాణికి. ట్రైన్ ఆగడంతోనే గబుక్కును దిగి పక్క కంపార్ట్మెంట్లోకి పరిగెత్తింది. ఒక యువకుడు పాపని భుజం మీద పడుకోబెట్టుకొని ఎదురొచ్చాడు. గబాల్న పాపనందుకొని ముఖం నిండా ముద్దులు పెట్టేసుకుంది ఆత్రంగా. వదిలితే పాప మళ్ళీ దూరం అయిపోతుందేమో అన్నట్లు గట్టిగా తన హృదయానికి హత్తుకుంది. మళ్ళీ ట్రైన్ కదులుతోంది.
మీ సీట్లోకి వెళ్ళండి అన్న మాట విని తలెత్తి చూసి చాలా థ్యాంక్స్ అండి కృతజ్ఞతాపూర్వకంగా చేతులు జోడించింది కళ్యాణి. పర్వాలేదులేండి, పాపకి బాగా జ్వరంగా ఉంది, మీ అనుమతి లేకుండానే నా దగ్గర ఉన్న టాబ్లెట్ మింగించాను అన్నాడతను. నిజంగా మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అంత పెద్ద మాటలు ఎందుకులేండి, సాటి మానవునిగా అది నా ధర్మం, ఒక డాక్టర్గా అది నా బాధ్యత. ట్రైన్ కదులుతోంది, మీరు వెళ్ళండి అన్నాడు తిరిగి ఆమెకి నమస్కరిస్తూ. గబగబా వచ్చి తన కంపార్ట్మెంట్లో ఎక్కింది పాపతో సహా. ప్లాట్ఫామ్ మీద జరిగే గందరగోళానికి బాబు లేచి ఏడుస్తున్నాడు. బుజ్జి ఏడవకు నాన్న, చూడు ఇదిగో అక్కొచ్చేసింది. ముఖం బట్టతో శుభ్రంగా తుడిచి బుట్టలో నుంచి బిస్కెట్ తీసి చేతికిచ్చింది. నిద్రబద్ధకం తీరి ఏడుపు ఆపాడు బాబు. తడిబట్టతో పాప ఒళ్ళు కూడా శుభ్రంగా తుడిచింది. ఒళ్ళు చల్లబడి జ్వర తీవ్రత తగ్గినట్లు అనిపించింది. పాపా పాపా ఇటు చూడమ్మా, నేను అమ్మని తట్టి పిలిచింది. కళ్ళు తెరిచి చూసిన పాప అమ్మా అమ్మా అంటూ ఏడుస్తూ బల్లిలా కళ్యాణిని హత్తుకుపోయింది. ఇంక ఏడవకూడదమ్మా, నా దగ్గరకు వచ్చేసావుగా, లేచి ఈ బిస్కెట్లు తినమ్మా. తల నిమిరి ఓదార్చి బిస్కెట్లు తినిపించి ఫ్లాస్క్లోని వేడి నీళ్లతో పాలు కలిపింది. సీసాలో పోసి బాబు నోటుకు అందించి గ్లాసుతో పాపకు తాగించింది. అమ్మా మరేమో నీ దగ్గరికి తీసుకెళ్ళమంటే అన్నయ్య కొట్టాడు, అక్కేమో తిట్టింది, ఏడుస్తుంటే నాన్న చావు అన్నాడు వెక్కుతూ చెప్పింది పాప. పోనీలేమ్మా, నా దగ్గరికి వచ్చేసావుగా, నిన్నింకా ఎవ్వరూ ఏమీ అనరు, ఎంచక్క నువ్వు తమ్ముడు హాయిగా ఆడుకోవచ్చు. పాప జుట్టు సరిచేసింది. కళ్యాణికి పోయిన పెన్నిది ఎన్నో రోజుల తర్వాత దొరికినట్లుగా ఉంది పాపను చూస్తుంటే. కాసేపటికి చేత్తో తీసి పారేసినట్లు పాప జ్వరం ఇట్టే తగ్గిపోయింది. పిచ్చి పిల్ల, నా కోసం బెంగ పెట్టుకుని జ్వరం తెచ్చుకుంది కాబోలు. నేనంటే ఎంత ప్రేమో పాపకి. తృప్తిగా పాప ముఖంలోకి చూస్తూ ప్రేమగా తలనిమిరింది. కాసేపు కళ్యాణితో ఏవేవో కబుర్లు చెప్పింది, బాబుతో ఆడింది. ట్రైన్ స్టేషన్లో ఆగింది. పెరుగన్నం పొట్లాలు, వడ, ఇడ్లీ బండి దగ్గరకు తీసుకొచ్చారు అమ్మేవాళ్ళు. కొనుక్కునేవాళ్ళు కొనుక్కుంటున్నారు. కాఫీ టీలు తాగేవాళ్ళు తాగుతున్నారు. కళ్యాణికి ఏమీ తినబుద్ధి కాక ఏమీ కొనుక్కోలేదు. బాస్కెట్లోంచి అరటిపళ్ళు తీసి పాపకొకటిచ్చి బాబుకి కొంచెం తినిపించి తనో 2 పళ్ళు తిని కాసిని మంచినీళ్లు తాగింది. 9 కాకముందే ఒక్కొక్కరు నిద్రలకి ఉపక్రమిస్తున్నారు. పిల్లలిద్దరినీ బెర్త్ మీద పడుకోబెట్టి పడిపోకుండా తను వారికి అడ్డం పడుకుంది కళ్యాణి. కూచోలేక పడుకుంది గాని ఆమెకి నిద్ర పట్టడం లేదు. మెడలోని మంగళసూత్రాల గొలుసుతో బాబు ఆడుతుంటే వాడికేసి చూస్తూ పడుకుంది. బాబు అచ్చం చక్రపాణి పోలిక. రైలు లయబద్ధంగా చప్పుడు చేస్తూ పట్టాల మీద పరిగెడుతోంది. ఆ చప్పుడు చక్రపాణి చక్రపాణి అని అరుస్తున్నట్లు అనుభూతి చెందుతోందామె. ఆటలాపి పిల్లలిద్దరూ నిద్రలోకి జారుకున్నారు. బాబు మీద చెయ్యేసుకుని బలవంతంగా కళ్ళు మూసుకుంది కళ్యాణి. ట్రైను ఆగింది. కిటికీలోంచి తల బయటికి పెట్టి చూసి తను దిగాల్సిన స్టేషన్ అదేనని గ్రహించుకుని పిల్లలిద్దరినీ దింపి ఒక చోట కూర్చోబెట్టి సామాన్లన్నీ దింపుకుంది. 10-15 మంది కంటే అట్టే జనసమ్మర్దం లేని స్టేషన్ అది. కూలీ వాళ్ళు కూడా ఎవరూ కనిపించలేదు. 2 సూట్ కేసులు, బెడ్డింగ్లు, బాస్కెట్టు, గిన్నెలు, పళ్ళాలు ఉన్న చిన్న గోనె సంచి, అవన్నీ బయటికి ఎలా తీసుకెళ్లాలో అర్థం కాలేదు కళ్యాణికి. ఆఫీస్ రూమ్ గుమ్మంలో నిలబడి ఉన్న స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, నమస్కారం మాస్టారు, నేను గంగన్నపాలెం వెళ్ళాలి, బండి కానీ బస్సు కానీ ఏమైనా ఉందా అడిగింది అతి వినయంగా. బస్సులు ఏమీ లేవమ్మా, బళ్ళున్నాయి, బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, నేను ఈ సామాను జాగ్రత్తగా చూస్తుంటాను అన్నాడతను. థ్యాంక్స్ అండి. బాబుని భుజాన వేసుకొని, పాప నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను అలా వెళ్ళి సామాను తీసుకెళ్ళడానికి బండి అబ్బాయిని తీసుకొస్తాను. పాపని సామాను దగ్గర కూర్చోబెట్టి బయటికి రాబోతుంటే, ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ పేరు ఒక యువకుడు ఎదురొచ్చి నమస్కరించి అడిగాడు. కళ్యాణి అంది తిరిగి నమస్కరిస్తూ. ప్లీజ్ టు మీట్ యూ, నా పేరు రామారావు. అఫ్కోర్స్ అందరూ రామం అని పిలుస్తారనుకోండి. గంగన్నపాలెంలో కొత్తగా పెట్టిన బ్యాంక్లో పనిచేస్తున్న క్లర్క్ని. ఈరోజు వస్తున్నట్లు మీరు రాసిన ఉత్తరం చూసి రిసీవ్ చేసుకుందామని వచ్చాను. తనను తాను పరిచయం చేసుకున్నాడు అతను. గ్లాడ్ టు మీట్ యూ. రండి, బయట బండి సిద్ధంగా ఉంది మర్యాదగా చేయి చూపించాడు. ఆ సామాను అంటూ వెనుదిరిగి సామాను వైపు చూసింది. అదంతా నేను చూస్తాను, ముందు మీరు పదండి మేడం. పాప రామ్మ. బాబునెత్తుకొని పాప చేయి పట్టుకొని బయటికి నడిచింది. ఏపుగా బలంగా ఉన్న మైసూరు ఎడ్లు కట్టిన బండి అది. బండతను సామాన్లు తెచ్చి బండి అడుగున కట్టి ఉన్న చిక్కంలో పెడుతుంటే నిలబడి చుట్టూ చూసింది కళ్యాణి. పచ్చని చెట్లతో పంట పొలాలతో ఆహ్లాదకరంగా ఉంది. అలసటంతా ఇట్టే మాయమైందామెకి. ఎక్కండి మేడం. రామం హెచ్చరికతో
ప్రకృతి పరిశీలన మాని రామం సలహా మీదట చక్రం సందుల్లో కాలేసి బండెక్కింది. తన చేతుల్లో ఉన్న బాబుని ఆమెకు అందించాడు రామం. ఆ తరువాత పాపనెక్కించాడు. మరి మీరు? సందేహంగా చూసింది కళ్యాణి. సైకిల్ ఉంది, మీరు పదండి. అంకుల్, నేను నీతోనే సైకిల్ మీద వస్తా. కళ్యాణి వారిస్తున్నా వినకుండా బండి చివరిదాకా వచ్చేసింది పాప. రా అంటూ చేతులు చాపి పాపనందుకున్నాడు రామం. రామం సైకిల్ తొక్కుతుంటే బెల్ మోగిస్తూ మహా సంబరపడిపోతోంది ముందు కూర్చున్న పాప. పాపని ఆ బండిలో నుంచి చూస్తూ కేరింతలు కొడుతున్నాడు బాబు. రామం కళ్యాణితో ఆ ఊరి విశేషాలు చెప్తున్నాడు. బండి ఊరిలోకొచ్చింది. 3 మైళ్ళ దూరం 3 నిమిషాల్లో వచ్చేసినట్లు అనిపించింది ఆమెకి. అదే అంది రామంతో. నవ్వేసి ఊరుకున్నాడు రామం. బండి ఒక పెంకుటింటి ముందు ఆగింది. దిగండి మేడం, బాబునందుకున్నాడు రామం. బండి దిగగానే ఒక పూర్వ సువాసిని లోపల నుంచి వచ్చి రండమ్మా చనువుగా ఆహ్వానించింది. మేడం, మా అమ్మ, పరిచయం చేశాడు రామం. నమస్కారం అమ్మా, చేతులు జోడించి మర్యాదగా నమస్కరించింది కళ్యాణి. బండివాడు సామాన్లన్నీ లోపలికి తీసుకొచ్చి పెట్టాడు. కాళ్ళు కడుక్కుని వచ్చేసరికి వేడి కాఫీ గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చింది రామం తల్లి మంగమ్మగారు. అయ్యయ్యో పెద్దవారు, మిమ్మల్ని శ్రమ పెడుతున్నాను పినిగారు, నొచ్చుకుంది కళ్యాణి. ఈ మాత్రానికే పెద్దగా శ్రమ పడేదేముందమ్మా, వెళ్ళి స్నానం చేసొస్తే 2 మెతుకులు తినొచ్చు. రాత్రి ఎప్పుడనగా తిన్నారో ఏమిటో. తొందరేం లేదులేండి. ఇదిగో ముందు ఈ పిల్లలిద్దరికీ చేయించి ఆ తర్వాత నేను చేస్తాను చెప్పి కాఫీ సిప్ చేస్తూ రామంతో, రామం గారు, మీ ఆతిథ్యానికి కృతజ్ఞతలు. నాకేదైనా బస ఏర్పాటు చేసి పుణ్యం కట్టుకోండి అంది. బండి దిగి ఇంకా 10 నిమిషాలు కాలేదు. అప్పుడే ఎందుకంత తొందర? ఆ ఏర్పాట్లన్నీ నేను చూస్తాను, మీరు నిశ్చింతగా ఉండండి మేడం అన్నాడు నవ్వుతూ. పాప ఆ కాస్త సమయానికే అతని దగ్గర బాగా మాలిమైంది. తనక్కకి ఫ్రెండ్ అయితే తనకి ఫ్రెండే అన్నట్లు బాబు కూడా తప్పటడుగులు వేసుకుంటూ అతని కాళ్ళకి అడ్డం పడ్డాడు. రామం బాబునెత్తుకుని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. పిల్లలతో అంత దూరం నుంచి ఒక్కరూ వచ్చారు. పాపం అబ్బాయి గారు కూడా వచ్చుంటే బాగుండేది. మంగమ్మ అనేసరికి ముందు అర్థం కాక తెల్లముఖం వేసిన తరువాత ఆవిడ చక్రపాణి గురించి అంటుందని గ్రహించుకుని, ఆయనకి సెలవు దొరకలేదు పిన్నిగారు, సందర్భం కుదరినప్పుడు శ్రమ అనుకుంటే తప్పుతుందా మరి? అయినా అక్కడ రైలెక్కి ఇక్కడ దిగాను. దిగగానే రామం గారు రానే వచ్చారు అంది. పెట్టె తెరిచి పిల్లలవి తనకి బట్టలు, తువ్వాళ్ళు, సబ్బు తీసి బయట పెట్టింది. అదొక చిన్న మండువా లొగిలి. ముందు వైపు పెద్ద చావడి, దాంట్లో ఒక పక్క ధాన్యం కొట్టు, దాటి లోపలికెడితే మధ్యలో మండువా, 4 వైపులా వసారాలు. కుడి చేతి వైపు వసారాకి ఆనుకుని 2 గదులు, ఎడం చేతి వైపు వసారాకు ఆనుకుని మరో 2 గదులు ఉన్నాయి. వెనక వైపున్న వసారా దాటితే వంటగది, దాన్ని ఆనుకునే భోజనాల గది. వంటగదిలో నుంచి పెరటి వసారాలోకి నడిచి రండి మేడం పిలిచాడు రామం. పెరడు ఏమంత పెద్దది కాకపోయినా ఒక పక్క గిలక, బావి చుట్టూ సిమెంటుతో చప్టా కట్టుంది. వాడకం నీరు మొక్కల్లోకి పోవడానికి అనువుగా తూము, మరోవైపు బాత్రూము. వాటి పైకి కప్పి ఉన్న రేకుల మీదికి విస్తరించి ఉంది జామ చెట్టు. మందార, గన్నేరు, నందివర్ధనం మొదలైన పూల చెట్లు పూలతో నిండుగా పూల పందిరిలాగా ఉన్నాయి. బాత్రూంలో నీళ్లు, సబ్బు, టవలున్నాయి. వెళ్ళండి మేడం దారి చూపించాడు. ముందు పాపకి బాబుకి శుభ్రంగా స్నానం చేయించి ఆ తర్వాత తను చేసొచ్చింది. బాత్రూంలోనే చీర కట్టుకోవడం అలవాటు లేకపోవడంతో కొంగు నీళ్లలో పడి తడిసింది. లోపలికొచ్చి బొట్టు పెట్టుకుని జడల్లుకుంది. ఓ గదిలోకి వెళ్ళి చీర కుచ్చిళ్ళు సరిచేసుకుని వచ్చింది. ఆమె వచ్చేసరికి పాపకి బాబుకి పౌడర్ రాసి తలదువ్వి బట్టలు వేశాడు రామం. అయ్యయ్యో రామం గారు, ఆడవాళ్లలా ఈ పనులేమిటి మీకు? నొచ్చుకుంది కళ్యాణి. భలే వారే, ఆడ పనులు మగ పనులు అని సపరేట్గా కేటాయించలేవు, ఏవో కొన్ని పనులు తప్ప. కొన్ని తప్ప అని ఎందుకన్నాడో అర్థమై నవ్వుకుంది కళ్యాణి. కొసరు కొసరు వడ్డించి భోజనం పెట్టింది మంగమ్మగారు. కడుపు నిండేసరికి కళ్ళ మీదికి నిద్ర ముంచుకొచ్చింది. రండి మేడం అంటూ కుడి చేతి వైపున్న గదుల్లో ఒక దాంట్లోకి తీసుకెళ్లాడు రామం. 2 మడత మంచాల మీద తెల్లని దుప్పట్లు పక్కా పరిచున్నాయి. పడుకోగానే నిద్ర పట్టేసింది కళ్యాణికి. నిద్ర లేచేసరికి 4 దాటింది. బద్ధకంగా అనిపించి లేవబుద్ధి కాక కళ్ళు మూసుకున్నలాగే పడుకుంది. బయట మండువా వరండాలో నుంచి బాబు పాపల కేరింతలు, రామం నవ్వు పెద్దగా వినిపిస్తున్నాయి. కల్మషం ఎరగని మంచి మనస్సు. రామం గురించి మనస్ఫూర్తిగా అనుకుంది కళ్యాణి. పాప అలా గట్టిగా అరవకూడదు, మమ్మీ నిద్రపోతున్నారు కదా. మధ్య మధ్యలో పాపని హెచ్చరిస్తున్నాడు రామం. గత జీవితం పదే పదే గుర్తొస్తుంటే అది ఇష్టం లేనట్లు లేచి బయటకొచ్చింది. మమ్మీ, పాప పరుగున వచ్చి కాళ్ళకు చుట్టుకుంది. పిల్లలు మిమ్మల్ని బాగా విసిగిస్తున్నారులా ఉంది అంది రామంతో.
నోనో అదేం లేదు మేడం, నాకు మంచి కాలక్షేపం ఇద్దరూనో అన్నాడు రామం. అవునమ్మా, పిల్లలంటే వీడికి చాలా ఇష్టం. రాత్రి చుట్టుపక్కల పిల్లలందరినీ పోగు చేసి కథలు కబుర్లు చదువు చెప్తుంటాడు అంది అక్కడే కూర్చుని వత్తులు చేసుకుంటున్న మంగమ్మ గారు. నాకు ఒక ఐడియా వచ్చింది మేడం. వేరే ఇల్లు చూసుకుని మీరు వెళ్ళిపోతే అస్తమానం బాబు పాపలతో ఆడుకోవడానికి నాకు వీలుండదు. ఈ ఇల్లంతా మేమెలాగూ వాడుకోవడం లేదు. ఈ పల్లెటూళ్లలో అద్దెలకు వచ్చేవాళ్ళెవరూ ఉండరు. ఒకవేళ వచ్చినా వాళ్ళు ఇచ్చే అద్దె చెప్పుకోదగినంతగా ఉండదు. అందుకే ఎవరికి అద్దెకి ఇవ్వలేదు. ఆ 2 గదులు పూర్తిగా ఖాళీగానే ఉన్నాయి, అందులోనే ఉండిపోండి అన్నాడు. మరి నేను అంత ఎక్కువ అద్దె ఇచ్చుకోలేను కదండీ అంది నవ్వుతూ. అసలు ఇవ్వొద్దు అన్నాడు గబుక్కున. నాకు ఈ ప్రత్యేకత ఎందుకట అంది. అమ్మని పిన్నిగారు అని పిలుస్తున్నారు అంటే నాకు అక్కయ్య అన్నమాట. ఆడపడుచు దగ్గర అద్దె వసూలు చేస్తామా? ఆ అభిమానానికి కళ్యాణి కళ్ళు చెమర్చాయి. రామం గారు, రామం అనండి చాలు. మీకు అనుకూలంగా లేకపోతే అప్పుడు వేరే ఇల్లు చూసుకుందరు కానీ ఏమ్మా తల్లిని అడిగాడు. అవునరా, నట్టింట్లో పిల్లలు కేరింతలాడుతుంటే ఇల్లు కళకళలాడుతోంది. అలాగే ఉండండమ్మా. కాకపోతే తాతల నాడు కట్టిన మట్టి కొంప మీ పట్నవాసపు ఇళ్లల్లా ఉండదనుకో. అయ్యయ్యో, ఎంత మాట పిన్నిగారు. ఈ ఇంటికేం నిక్షేపంగా ఉంది. మీరిద్దరూ ఇంత అభిమానంగా చెప్తుంటే కాదంటానా? కానీ నేను ఇచ్చినంత అద్దె మారు మాట్లాడకుండా తీసుకోవాలి. కండిషన్ పెట్టింది ముందే. చూద్దాంలేండి నవ్వాడు రామం. ఊరు కాని ఊర్లో ఆ పసిపిల్లలిద్దరితో ఎలా ఉండగలనా అని బెంగతో వచ్చాను. కానీ మీలాంటి సహృదయుల అండ లభించింది. నాకిప్పుడు కొండంత ధైర్యం వచ్చింది. మంగమ్మ లేచి వెళ్ళి పళ్ళెంలో జంతికలు చేగోడీలు పెట్టి తీసుకొచ్చి అందరికీ తలో పళ్ళెమిచ్చింది. తింటూ కబుర్లు చెప్పుకుంటుంటే లోపలికి వస్తున్న ఆయన్ని చూసి ఎదురెళ్ళి నమస్కరించి రండి సార్ అని ఆహ్వానించాడు రామం. పొట్టిగా లావుగా బట్టతలతో చూడగానే నవ్వొచ్చేలా ఉన్నాడాయన. ఇన్షర్ట్ చేశాడేమో, పొట్ట ముందుకు తన్నుకొస్తోంది. కళ్ళకి దళసరి కళ్ళద్దాలు, పైపెదవి అంగుళం పొడుగున వెడల్పులో ఉన్న మీసంలోంచి వెంట్రుకలు కోడీకల్లా నిలబడి ఉన్నాయి. మాటిమాటికి పెదవులు కదుపుతూ ఉండడం వల్ల మీసం వింతగా కదులుతోంది. ఉబ్బికొస్తున్న నవ్వుని బలవంతంగా పళ్ళ కింద అదిమిపెట్టింది కళ్యాణి. మేడం, వీరు సుబ్బారావు గారు. ఇక్కడ ఈ బ్యాంకు బ్రాంచ్ ఓపెన్ చేసిన నెల 15 రోజుల నుంచి మేనేజర్గా వ్యవహరిస్తున్నారంటూ కళ్యాణికి పరిచయం చేశారు. సార్, వీరు మిసెస్ కళ్యాణి, మిమ్మల్ని రిలీవ్ చేసి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన కొత్త మేనేజర్ గారు అన్నాడు. నమస్కారం అమ్మా. రామం చెప్పినట్లు మీరెప్పుడొచ్చి నాకు విముక్తి కలిగిస్తారని ఎదురుచూస్తున్నాను అన్నాడు సుబ్బారావు. నమస్కారం అండి. ఇంత మంచి ఊరిని విడిచిపెట్టి వెళ్ళాలని మీకింత తొందర ఎందుకండి? ఆశ్చర్యంగా అడిగింది. ఈ ఊరు మంచిదే, కానీ మా ఆవిడికి ఇలాంటి పల్లెటూళ్ళంటే గిట్టవు. క్లబ్బులు, మహిళా మండలి మీటింగ్లు అంటూ ఆవిడ మహా బిజీగా ఉంటుంది. పిల్లలు సరే సరి చచ్చినా ఈ ఊరు రామని ఖరాఖండిగా చెప్పేశారు మూకుమ్మడిగా. అంచేత నాకు ఇష్టం లేకపోయినా ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళక ఏం చేయని చెప్పండమ్మా. సెలవు పెట్టి వెళ్ళిపోదామంటే కొత్తగా ఓపెన్ అయిన బ్రాంచ్ కదా, ఆ లావాదేవీలన్నీ వీళ్ళెవ్వరికీ తెలిసి చావవు. ట్రాన్స్ఫర్ చేయించుకోవడం చేతకాకపోతే ఉద్యోగం వదిలిపెట్టి వచ్చేయండి మా ఆవిడ రోజుకో ఉత్తరం రాస్తోంది. మొన్న 2 రోజులు సెలవు పెట్టి హెడ్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే మీరు ట్రాన్స్ఫర్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నట్లు తెలిసింది. అంతరిక్షంలోకి వెళ్ళినంత సంతోషం వేసిందనుకోండి నాకు. ఎక్కడ ఆగకుండా అలుపు లేకుండా చెప్పేశాడు సుబ్బారావు. రేపు నేను డ్యూటీలో జాయిన్ అవుతాను కనుక మీరు నిశ్చింతగా మీ ఊరు వెళ్ళొచ్చులేండి అంది కళ్యాణి. అంతకంటే ఏమనాలో తోచక మరి కాసేపు కూర్చొని మంగమ్మ పెట్టిన జంతికలు చేగోడీలు తినేసి పెద్ద గ్లాసుడు చిక్కని కాఫీ తాగేసి వెళ్ళిపోయాడు సుబ్బారావు. మర్నాడు పిల్లలిద్దరినీ మంగమ్మ గారి దగ్గర వదిలి 10 గంటలకి ఆఫీస్కి వెళ్ళి డ్యూటీలో జాయిన్ అయింది కళ్యాణి. సుబ్బారావు కళ్యాణికి కృతజ్ఞతలు తెలియజేసి వీడ్కోలు తీసుకొని అప్పటికప్పుడు ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఆఫీస్లో రామం కాక క్యాషియరు, ఒక టైపిస్టు, ప్యూను ఉన్నారు. మొదటి రోజంతా ఆఫీస్ తీరుతెన్నులు గమనించడంతోనే సరిపోయింది. సాయంకాలం సంతృప్తిగా ఇల్లు చేరింది. తన ఆఫీస్కి వెళ్తుంటే వస్తుంటే గుమ్మాలలో నిలబడి కొత్తగా వింతగా చూస్తున్న ఆడవాళ్ళని చూసి నవ్వుకుంది కళ్యాణి. పల్లెటూళ్ళల్లో ఆడవాళ్లు చదువుకోవడం చాలా తక్కువ. దాంతో ఆడవాళ్లు అంత పెద్ద ఉద్యోగాలు చేస్తారని కూడా చాలామందికి తెలియదు. అందుకే బస్తీ నుంచి ఉద్యోగం కోసం తమ ఊరు వచ్చిన కళ్యాణి వారిలో ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. ఇరుగు పొరుగు ఆడవాళ్ళందరూ వచ్చి ఆమెతో పరిచయం చేసుకోవాలని ఆరాటపడిపోతున్నారు. బాబుని పాపని మచ్చిక చేసుకుని తమ ఇళ్లకి తీసుకెళ్తున్నారు. అందరూ తననొక మహారాణిగా భావిస్తుంటే గర్వంగా ఫీల్ అవుతోంది కళ్యాణి.
ఆ సాయంకాలం బయటికి వెళ్ళొచ్చిన రామం, మేడం మిమ్మల్ని కరుణం గారు ఒకసారి కనిపించమన్నారు అన్నాడు. ఎందుకు? నాతో ఆయనకేం పని? అవసరమైతే ఆయనే రావచ్చుగా. వింతగా చూసిందామె. గట్టిగా అనకండి, గోడలకు చెవులుంటాయి. గ్రామాధికారులు కబురు చేస్తే వెళ్ళక తప్పదు, లేకపోతే మీరు ఈ ఊళ్ళో క్షణం కూడా నిలబడలేరు గుసగుసగా అన్నాడు. నాన్సెన్స్, నేనేమైనా వారి మోచేతి నీళ్లు తాగే తొత్తుననుకున్నారా? కోపంతో ఆమె ముఖం ఎర్రబడింది. మేడం, మీ చేతి కింద పనిచేసే ఉద్యోగిని అయినా మీ శ్రేయస్సు కోరేవాడిని. నా మాట విని వెళ్ళొకసారి కనిపించొస్తే మంచిది అన్నాడు. అవునమ్మా, కరణం, మునసబు, ప్రెసిడెంటు, నాగుపాము లాంటి వాళ్ళు, పెద్ద పులి కంటే క్రూరమైన వాళ్ళు. ఒకసారి వెళ్ళి కనిపించొస్తేనే మంచిది కొడుకుని సమర్థించింది మంగమ్మగారు. సరే పినిగారు, మీ మాట కాదనలేక వెళ్తున్నాను. రామం గారు, చీకటి పడుతోంది, ఇప్పుడే వెళ్దామా అడిగింది. ఇటువంటి సమయంలో అయితేనే పొలం పని ముగించుకొని వచ్చి తీరిగ్గా ఉంటారు. ఇంకా బాగా చీకటి పడితే తెల్లగుర్రం ఎక్కి స్వారీ చేస్తుంటారు. అటువంటి సమయంలో వెళ్ళడం మరీ ప్రమాదం అంటూ చెప్పులు తొడుక్కున్నాడు రామం. కళ్యాణి చెప్పులు తొడుక్కొని అతని వెంట బయలుదేరింది. గుమ్మం దాటబోతూ వెనుతిరిగి కళ్యాణితో, మేడం, కరణం గారు మీకు బస ఏర్పాటు చేస్తానని అంటే గనక బస ఏర్పాటైపోయిందని చెప్పండి అన్నాడు మెల్లగా. ఒకసారి ప్రశ్నార్థకంగా అతని ముఖంలోకి చూసి సరైనట్లు తలూపింది. ముందుగా కరణం గారింటికి దారి తీశాడు. కథ కొనసాగుతుంది.